Hello students, welcome back to our class. నా క్లాస్ ఫస్ట్ టైం వింటున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. Now in this class we will discuss about new chapter, that is differentiation. 9th chapter in maths 1b, differentiation. So ఈ చాప్టర్ అనేది మనకి బోర్డ్ ఎగ్జామ్ అండ్ ఎంసెట్ అండ్ మెయిన్స్లో కూడా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. అందరు ఏంటంటే డిఫరెన్షియేషన్ చాలా భయపడతారు. మీకు ఆ భయం అవసరం లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ చాప్టర్. ఓకేనా, రైట్. సో డిఫరెన్షియేషన్కి మనకు రెండు మీనింగ్స్ ఉంటాయి. ఒకటి డిఫరెన్షియేషన్, ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం కాన్సెప్ట్ వైజ్. సో డిఫరెన్షియేషన్ ఒకటి ఫస్ట్ జామెట్రికల్ మీనింగ్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఫిజికల్ మీనింగ్ ఒకటి ఉంటుంది మనం యూజ్ చేస్తుంది. సో జామెట్రికల్ మీనింగ్ ఏంటంటే the slope of a tangent of a function at x is equals to a. మనకి ఏదైనా కర్వ్ ఉంది అనుకోండి, ఏదైనా కర్వ్, సపోజ్ దిస్ ఇస్ a కర్వ్, ఏదైనా కర్వ్ ఉంది, ఓకేనా. దానికి ఒక టాంజెంట్ రాసాము, పాయింట్ ఇక్కడ ఏ పాయింట్ x is equals to a, ఇది ఏ పాయింట్. సో ఇక్కడ టాంజెంట్ రాసాము ఉంది. సో స్లోప్ ఆఫ్ దిస్ టాంజెంట్ ఈస్ కాల్డ్ డెరివేటివ్. స్లోప్ ఆఫ్ దిస్ టాంజెంట్ ఈస్ కాల్డ్ డెరివేటివ్ అంటారు దాన్ని. అంటే ఏదైనా కర్వ్ కి మనం at a particular point దగ్గర tangent draw చేస్తే that slope of the tangent is the derivative of the function. ఆ ఫంక్షన్ డెరివేటివ్ అంటాం మనం, ఆ ఫంక్షన్ డెరివేటివ్ అంటాం. ఓకేనా, ఇది జామెట్రికల్ మీనింగ్. అయితే ఫిజికల్ మీనింగ్ ఒకటి ఉంటుంది. ఫిజికల్ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వన్ క్వాంటిటీ విత్ రెస్పెక్ట్ టు ద అదర్ క్వాంటిటీ. అంటే ఒక క్వాంటిటీ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వన్ క్వాంటిటీ విత్ రెస్పెక్ట్ టు ద అదర్ క్వాంటిటీ. అంటే ఒక క్వాంటిటీలో చేంజ్ అనేది, రేట్ ఆఫ్ చేంజ్ అనేది ఇంకొక విత్ రెస్పెక్ట్ టు ద అదర్ క్వాంటిటీ, దట్ ఈస్ ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్. అంటే ఒక క్వాంటిటీలో రేట్ ఆఫ్ చేంజ్ నే ఏమంటామంటాము, డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ అంటాం. డెరివేటివ్ అంటే రేట్ ఆఫ్ చేంజ్. అంటే సపోజ్ మనకి ఇట్ ఇస్ సర్కిల్. Suppose radius is 5 centimeters. Suppose if I increase the radius, what will happen? So area of the circle also will increase. మనం సర్కిల్ రేడియస్ ఇంక్రీజ్ చేసాం అనుకోండి, ఏరియా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. రేడియస్ డిక్రీజ్ చేస్తే ఏరియా డిక్రీజ్ అవుతుంది. హియర్ ఏరియా ఇస్ డిపెండ్ ఆన్ రేడియస్. అంటే ఇక్కడ ఏరియా చేంజ్ అవుతుంది, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఏరియా డిపెండ్స్ ఆన్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ రేడియస్. ఇక్కడ ఏరియా అనేది, సో ఇక్కడ ఏరియా రేడియస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రేడియస్ ఇంక్రీజ్ చేస్తే ఏరియా కూడా ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ చేస్తే ఏరియా కూడా డిక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఏరియా ఆఫ్ ఎ సర్కిల్. అంటే జనరల్ గా ఎలా చేస్తామంటే మనం సపోజ్ ఫంక్షన్ y is equals f of x, ఫంక్షన్ let us take a function y is equals f of x. y equals f of x అనే ఫంక్షన్ అనుకోండి మనకి, ఓకేనా. అంటే టోటల్ y అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో ఉంటుంది, x స్క్వేర్ ప్లస్ y x ప్లస్ 2 సంథింగ్. హియర్ దిస్ x is called independent variable. Independent variable. X is called independent variable. Here y is called dependent variable. Y is called dependent variable. Y is called dependent variable. Suppose y is called f of x is a function, then x is called independent variable, y is called dependent variable. ఈ y ఫంక్షన్ చూసారా, y ఫంక్షన్ అనేది x మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే x వాల్యూ చేంజ్ అవుతుంటే y వాల్యూస్ కూడా కరెస్పాండింగ్ చేంజ్ అవుతాయి. x వాల్యూస్ డిక్రీజ్ అయింది అనుకో, y వాల్యూస్ కూడా డిక్రీజ్ అవుతాయి. మేబీ డిక్రీజ్ అవ్వచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు, బట్ x వాల్యూ చేంజ్ అవుతుంటే y వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా. So this is x is independent variable and y is dependent variable. So this is the physical meaning of derivatives. So ఈ derivatives అనేది మన రెగ్యులర్ డిఫరెన్షియేషన్ ఆర్ డెరివేటివ్స్ ఆర్ డిఫరెన్షియేషన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఫిజిక్స్, ఇంజనీరింగ్ లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఈ రేట్ ఆఫ్ చేంజ్ అనేది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్, అవన్నీ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాక్సలరేషన్, ఇవన్నీ కూడా ఎక్కడ యూజ్ చేస్తాం, మనం ఫిజిక్స్ లో యూజ్ చేస్తాం. ఈ రేట్ ఆఫ్ చేంజ్ అని ఎక్కడ యూజ్ చేస్తాం, మనం ఫిజిక్స్ లో యూజ్ చేస్తాం. మనం మ్యాథమెటిక్స్ లో వచ్చేవారికి జామెట్రికల్ మీనింగ్ చేస్తాం. స్లోప్ ఆఫ్ ద టాంజెంట్, స్లోప్ ఆఫ్ ద నార్మల్, length of subtangent, length of subnormal,
ఇక్కడ ఏం చేస్తాం మనం జామెట్రికల్ యూజ్ చేస్తాం మనం. సపోజ్ ద ఫంక్షన్ y is equal to f of x డెరివేటివ్ డిఫరెన్షియబుల్ ఈ ఫంక్షన్ కి డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి. సో దీని డెరివేటివ్ ఎలా రాస్తామంటే మనం y డాష్, సపోజ్ y ఈక్వల్ టు f of x ఫంక్షన్ కదా. సో దీని డెరివేటివ్ ఎలా రాస్తుంటే dy by dx రాస్తాం. dy by dx అంటే డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు ద x. డినామినేటర్ x ఉంటుంది, x ఉంది చూసారా, అది ఇండిపెండెంట్ వేరియబుల్. సో విత్ రెస్పెక్ట్ ఏం చేస్తాం, విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్ చేస్తాం. సో డినామినేటర్ ఉన్నది ఇండిపెండెంట్ వేరియబుల్. సో హియర్ y is డిపెండెంట్ వేరియబుల్, y is డిపెండెంట్ వేరియబుల్. సో దీని డెరివేటివ్ ఆఫ్ y ని ఎలా రాస్తామంటే dy by dx రాయొచ్చు, ఆర్ ఇలా కూడా రాస్తాం మనం y డాష్, దీని y డాష్ అని కూడా అంటాం. y డాష్ డెరివేటివ్ ని y డాష్ అంటాం, ఆర్ f డాష్ ఆఫ్ x కూడా రాస్తాం. dy by dx రాయొచ్చు, ఆర్ y డాష్ రాసుకోవచ్చు, ఆర్ f డాష్ ఆఫ్ x రాసుకోవచ్చు, ఆర్ ఇంకా ఇలా కూడా రాసుకోవచ్చు, మన ఇష్టం. d ఆఫ్ y రాస్తాం, క్యాపిటల్ D ఆఫ్ y, అది కూడా డెరివేటివ్ ఆఫ్ y. సో డెరివేటివ్ ఆఫ్ y is equal to f of x denoted by dy by dx. నోటేషన్ ఆఫ్ డెరివేటివ్ ఇది, డెరివేటివ్ నోటేషన్ ఇది dy by dx or y dash or f dash or capital D of y. So this is the notation of derivative of a function y is equals to f of x. So these are the definitions of physical and geometrical. ఇప్పుడు ఒక పాయింట్ దగ్గర డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఆర్ ఒక పాయింట్ దగ్గర డిఫరెన్షియబుల్ అవ్వాలంటే కండిషన్ ఏం అవ్వాలి ఒకసారి చూద్దాం మనం. ఓకేనా, సపోజ్ y is equals to f of x any function అనుకోండి. y is equals to f of x, y is equals to f of x is any function, y is equals to f of x is any function. Suppose at a point x దగ్గర చెక్ చేద్దాం. at a point x is equals to a, suppose x is equals to a point, ఇది x is equals to a point. సో దీని దగ్గర y కోఆర్డినేట్ ఏమొస్తుంది, ఇక్కడ ఇది y కోఆర్డినేట్, సో ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నా a పాయింట్, టేక్ దిస్ యాజ్ a పాయింట్. దీని కోఆర్డినేట్స్ ఏంటి, x కోఆర్డినేట్ ఏమొస్తుంది మనకి, టేక్ దిస్ యాజ్ a పాయింట్. సో వాట్ ఇస్ x కోఆర్డినేట్ a, ఫంక్షన్ ఏంటి f of x కదా, అంటే దీని y కోఆర్డినేట్ ఏమొస్తుంది మనకి f of a వస్తుంది, f of a. సో a పాయింట్ ఏంటి a, f of a, f of a. ఇది ఒక x ఈక్వల్స్ a దగ్గర మన డెరివేటివ్ ఆర్ డిఫరెన్షియల్ చెక్ చేస్తున్నాం మనం. సో దిస్ ఇస్ లెట్ us take y ఈక్వల్స్ f of x is any curve. ఆ కర్వ్ మీద ఒక పాయింట్ దగ్గర చెక్ చేస్తున్నాం, x ఈక్వల్స్ a పాయింట్ దగ్గర మనం డిఫరెన్షియల్ చెక్ చేస్తున్నాం. సపోజ్ ఇక్కడ ఈ x కి కొంచెం పక్కన డిస్టెన్స్ లో, అంటే కొంచెం స్మాల్ డిస్టెన్స్ లో ఒక రైట్ సైడ్ ఒక పాయింట్ తీసుకుందాం. స్మాల్ డిస్టెన్స్, స్మాల్ అంటే స్మాల్ 0.00. సపోజ్ x ఈక్వల్స్ 2 అనుకున్నాం, ఇక్కడ 2 అనుకుంటే దాని పక్కన 2.001 కొంచెం 0.00 దగ్గర ఒక పాయింట్ అనుకుంటాం. కానీ మన కన్వీనియన్స్ కోసం ఇక్కడ మీకు మనకు కనపడడానికి దూరం తీసుకుంటాం పాయింట్. ఇక్కడ ఆ పాయింట్ ఏంటంటే x is equals to a plus h, x is equals to a plus, ఇక్కడ రైట్ సైడ్ పాయింట్. ఓకేనా, దీని ఇక్కడ ఏ పాయింట్, ఇక్కడ x is equals to a plus కదా, అంటే దీని కోఆర్డినేట్ ఏమొస్తుంది, ఇక్కడ సపోజ్ ఇలా వస్తుంది మనకి, ఇక్కడ b పాయింట్ వస్తుంది, b పాయింట్. ఇది సపోజ్ టేక్ హియర్ b పాయింట్. సో దీని b పాయింట్ కోఆర్డినేట్స్ వస్తే మనకి a, a plus h, a plus h, f of x కదా, అండ్ f of a plus h, ఇంకో b పాయింట్. ఇది ఇంకొక x పాయింట్ లెఫ్ట్ సైడ్ కొంచెం కొద్ది లెఫ్ట్, x కోస్ట్ ఏ పాయింట్ ఉంది కదా, దాని కొంచెం లెఫ్ట్ లో ఇంకొక పాయింట్ తీసుకుంటా, దట్ ఈస్ c పాయింట్. ఇక్కడ c పాయింట్ అనుకుంటా. సో దాని ఇక్కడ x కోఆర్డినేట్స్ ఏంటి, ఇక్కడ x is equals to a minus h. a మైనస్ అంటే x కి కొంచెం లెఫ్ట్ సైడ్, a పాయింట్ కొంచెం లెఫ్ట్ సైడ్ పాయింట్, ఇది కొద్దిగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది, ఇది కొంచెం లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనం కరెక్ట్ గా కనపడడానికి పాయింట్ దూరం తీసుకుంటున్నాం మనం. సపోజ్ ఇక్కడ c పాయింట్ అనుకోండి, ఇది c పాయింట్. దీని కోఆర్డినేట్స్ ఏంటి a minus h, ఫంక్షన్ f of x కదా, అండ్ x ప్లేస్ లో ఏం తీసుకోవాలి a minus h, f of a minus h, ఇది ఓకేనా. ఇది c పాయింట్ రైట్. x equals to a, what is the point a of a, f of a. At x equals to a plus h, what is the b point, a plus h, f of a plus h. At x equals to a minus h, what is the c point, a minus h, f of a minus h. ఇవేంటి అంటే a పాయింట్ అనే కర్వ్, a పాయింట్, b పాయింట్, c పాయింట్ తీసుకుంటున్నాం. ఓకేనా రైట్. నౌ join a and b, draw a line segment, so we will get secant. So slope of ab, what is the slope of ab? స్లోప్ ఆఫ్ ఏబి ఫార్ములా ఏంటి చెప్పండి మనకి, ఎన్ని లైన్ స్లోప్ ఆఫ్ అంటే y2 - y1 x2 - x1 కదా,
అంటే టేక్ దిస్ యాజ్ x1 y1, దిస్ యాజ్ x2 y2. అంటే ఏమొస్తుంది మనకి x2 y f of a plus h minus f of a by x a plus h minus a plus h minus a. ఫార్ములా యూజ్ చేస్తాం ఇక్కడ మనం. స్లోప్ అంటే ఏంటి ఫార్ములా? y2 minus y1 by x2 minus x1, x2 minus y2 minus y1 by x2 minus x1, right? So here plus a minus a will get cancelled, so it becomes f of a plus h minus f of a, f of a plus h minus f of a by h, right? ఇక్కడ x is equals to a plus h, x is equals to a plus h, right? As h tends to 0 అంటే h value అనేది 0.00 సంథింగ్ లో ఉంటుంది. ఆ h value అనేది 0 కి అప్రోచ్ అవుతుంటే, అంటే h value అప్రాక్సిమేట్లీ 0 అవుతుంది. ఇక్కడ b పాయింట్ ఏమవుతుంది చెప్పండి? b పాయింట్ ఏమవుతుంది గెస్ చేస్తారా? రైట్. ఈ సపోజ్ ఇక్కడ అవన్నీ కొంచెం పాయింట్, ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ తీసుకున్నప్పుడు అప్పుడు b పాయింట్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. లైన్ ఇలా వస్తుంది మనకి, అప్పుడు ఇలా వస్తుంది లైన్ సెగ్మెంట్. కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం ఇలా, ఓకేనా? కొంచెం ముందుకు వచ్చింది అనుకోండి, b పాయింట్ ఇక్కడ వస్తుంది. అంటే h tends to 0 అవుతుంటే ఈ వాల్యూ అనేది a కి దగ్గర వస్తుంది. h tends to 0 కదా, అంటే a ప్లస్ h అనేది అప్రోచెస్ టు a. ఇంకొంచెం b పాయింట్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ పాయింట్ b పాయింట్ ఇక్కడ వస్తుంది. ఇంకొక లైన్ ఇలా వస్తుంది మనకి, ఇలా వస్తుంది. ఇంకొంచెం దగ్గర తీసుకుంటే, కొంచెం దగ్గర తీసుకుంటే ఫైనల్ గా ఆ b పాయింట్ అనేది a ని అప్రోచ్ అవుతుంది. b పాయింట్ అనేది a ని అప్రోచ్ అవుతుంది. ఈ లైన్ సెగ్మెంట్ చూస్తారా, ఈ లైన్ అనేది. సో ఈ సీకెంట్ కదా ఇక్కడ. సో ఫైనల్ ఇక్కడ వచ్చాక ఏమవుతుందంటే మనకి టాంజెంట్ వస్తుంది ఇలా. Tangent when b approaches to a, so secant becomes tangent. Secant becomes tangent. So as h approaches to 0, as h approaches to 0, so b point also approaches to a point, and secant becomes tangent. First secant ఉంది మనకి. సో ఇలా కొద్ది లైన్ ఇలా వస్తుంది మనకి, ఒకే పాయింట్ b approaches to a. సో ఈ పాయింట్ దగ్గర మనకి secant అనేది tangent దగ్గర లైన్ వచ్చేస్తుంది. ఓకేనా? as h approaches to 0, ఏమవుతుంది మనకి? ab becomes, as h approaches to 0, ab becomes tangent. ab becomes tangent. అంటే ab అనేది ఫస్ట్ secant ఉంది కదా, అది ఏమవుతుంది మనకి? టాంజెంట్ అవుతుంది. టాంజెంట్ అవుతుంది, రైట్? అంటే ఏమవుతుంది? టాంజెంట్ కదా. వాట్ ఇస్ ద స్లోప్ ఆఫ్ దిస్ టాంజెంట్? స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుంది మనకి? as h approaches to 0, as h approaches to 0, so limit దీని ఎలా అర్థం? h approaches to 0. స్లోప్ ఆఫ్ దిస్ టాంజెంట్ ఏంటి? ఇక్కడ ఇదే స్లోప్ ఆఫ్ ab నే కదా, అంటే f of a plus h minus f of a by h is a finite value. ఇదేంటి? ఫైనైట్ క్వాంటిటీ కావాలి. ఫైనైట్ క్వాంటిటీ అంటే as h approaches to 0, as h approaches to 0, so secant becomes tangent. Secant becomes tangent. As h approaches to 0, slope of the tangent is finite value. Slope of the tangent is finite value. So this finite value is called derivative of f of x at x is equals to a. Derivative of f of x at x is equals to a. But ఇక్కడ h value అనేది రైట్ సైడ్ అప్రోచ్ అవుతుంది కదా, so it is called right hand derivative. It is called right hand derivative. As h approaches to the slope of the tangent is called derivative of the function. Here h approaches to 0 from right side, so it is called right hand derivative of the function. Right hand derivative, దీన్ని ఏమంటారంటే మనం right hand derivative అంటాం. అంటే RHD is equals to, it is divided by f dash of a. RHD is equals to, రాస్తాం మనం RH right hand derivative is equals to f dash of a plus అంటే h approaches to 0 from right side. F dash of a plus is equals to limit h tends to 0, f of a plus h minus f of a by h. Limit h tends to 0, f of a plus h minus f of a by h. This is right hand derivative of f of x at x is equals to a. Okay na? Now ఇంకొకటి c పాయింట్ ఉంది మనకి. So what is the slope of AC? Slope of AC find చేయండి. Slope of AC is equals to same y2 minus y1 by x2 minus x1. x1 take this as x1 y1, this as x2 y2. y2 minus y1, f of a minus h minus f of a by a minus h minus a minus h minus a
So plus a minus a will get cancelled. F of a minus h minus f of a by minus h minus f of a by minus h. So ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఈ పాయింట్ a minus h అనేది x కి కొంచెం లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంటే పాయింట్ లో సపోజ్ 2 అనుకున్నాం అనుకోండి, ఈ x a minus h పాయింట్ ఎక్కడ ఉంటుందంటే 1.999 సంథింగ్. అంటే h వాల్యూ అనేది స్మాల్ వాల్యూ, వెరీ స్మాల్ వాల్యూ. యాజ్ h అప్రోచెస్ టు 0, h అనేది 0 దగ్గర వస్తుంది, 0 అప్రోచ్ అయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఈ పాయింట్ అనేది ఇక్కడ వచ్చింది అనుకోండి, అప్పుడు c పాయింట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఎలా వస్తుంది అంటే జాయిన్ చేస్తే సెకండ్ వస్తుంది మనకి, సెకండ్ ac. కొంచెం పాయింట్ దగ్గర వచ్చింది అనుకోండి, x దగ్గర వచ్చింది అనుకోండి, పాయింట్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ లైన్ ఇలా వస్తుంది. ఇంకొంచెం దగ్గర వస్తే ఫైనల్ గా ఇలా వస్తుంది. ఇంకొంచెం దగ్గర వస్తే ఇక్కడ లాస్ట్ కి టాంజెంట్ అవుతుంది, సెకండ్ బికమ్స్ టాంజెంట్. ఓకేనా? ఇన్ దిస్ కేస్ యాజ్ h అప్రోచెస్ 0, as h approaches to 0, limit of as h approaches to 0, slope of slope of ac. Slope of ac means f of a minus h minus f of a by minus h is finite value. Then this is called left hand derivative. దీని ఏమంటారు అంటే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అంటారు. అంటే c ఎట్ టైం c కూడా a రీచ్ అవుతుంది, b కూడా రీచ్ అవుతుంది. రెండు కర్వ్స్ ఇలా ఉన్నాయి కదా, ఎట్ టైం ఇలా వస్తుంది మనకి, ఈ షేప్ లో వచ్చేస్తుంది మనకి. ఫస్ట్ ఇలా ఉన్నాయి సెకండ్స్, ఇది కిందికి వస్తుంది, ఇది కిందికి వస్తుంది, అంటే మనకి టాంజెంట్ ఫామ్ అవుతుంది. సో స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ ఇస్ derivative of the function. So this is here h approaches to 0 from left side, h approaches 0 from left side. So this is called left hand derivative. So LH is equals to left hand derivative is equals to f dash of left hand derivative minus తీసుకోవాలి కదా, f dash of a minus is equals to limit s tends to 0 minus f of a minus h minus f of a by minus h. This is left hand derivative. అయితే ఈ మన ఏ పాయింట్ దగ్గర డిఫరెన్షియబుల్ అవ్వాలంటే, ఏదైనా ఫంక్షన్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే, ఓకే డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వాలి, డిఫరెన్షియబుల్ అవ్వాలంటే మనకు రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. రైట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే f dash of a ప్లస్ ఇది ఎగ్జిస్ట్ అవ్వాలి, అండ్ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ కూడా ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే ఫైనైట్ ఎగ్జిస్ట్ అంటే ఫైనైట్ వాల్యూ రావాలి. f dash of a మైనస్ రావాలి, రైట్ హ్యాండ్ డెరివేటివ్ f dash of a ప్లస్ ఎగ్జిస్ట్ అవ్వాలి అండ్ ఫైనైట్ రావాలి. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ కూడా ఎగ్జిస్ట్ అవ్వాలి అండ్ ఫైనైట్ వాల్యూ రావాలి. సో అండ్ రెండు ఈక్వల్ అవ్వాలి. రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఇస్ ఈక్వల్స్ టు లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్. రెండు ఈక్వల్ అయితే దెన్ వి సే దట్ ద ఫంక్షన్ y is equals to f of x is differentiable at x is equals to a. అంటే ఏదైనా పాయింట్ దగ్గర మనకి డిఫరెన్షియబుల్ అవ్వాలంటే ఏ కండిషన్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఇస్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్. సో రైట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే f dash of a ప్లస్, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే f dash of a మైనస్. సో ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, రెండు ఈక్వల్ వచ్చిన అనుకోండి, మనం ఏమంటాం, మనం f dash of a అంటాం దాన్ని. f dash of a is equals to జనరల్ ఎలా రాస్తామంటే మనం లిమిట్ h tends to 0 f of a plus h minus f of a by h రాస్తాం. ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ తీసుకోవచ్చు, రైట్ హ్యాండ్ డెరివేటివ్ కదా, మనం ఏదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ రైట్ హ్యాండ్ ఇది వాల్యూ తీసుకుంటాం, జనరల్ ఇదే వాడతాం మనం. సో f dash of a is equals to limit h tends to 0 f of a plus h minus f of a by h. This is derivative of f of x at x is equals to a. So this is the geometrical meaning of derivative. అంటే ఇది ఒక పాయింట్ దగ్గర డిఫరెన్షియబుల్ అవ్వాలంటే, డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఇస్ ఈక్వల్స్ టు లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఉండాలి. ఓకేనా? డెరివేటివ్ కి జామెట్రికల్ ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, మనం అది కంప్లీట్ చేసుకుందాం. సపోజ్ టేక్ దిస్ యాజ్ కర్వ్ y is equals to f of x కర్వ్ అనుకోండి. ఓకేనా? టేక్ దిస్ యాజ్ a point as x1 y1. So a point as x1 y1 and take here b point as x2 y2, right? ఇక్కడ ఏమొస్తుంది మనకి x కోఆర్డినేట్ x1 వస్తుంది, ఇక్కడ y కోఆర్డినేట్ y1 వస్తుంది, y1 రైట్. ఇక్కడ x కోఆర్డినేట్ x2 వస్తుంది, ఇక్కడ దిస్ ఇస్ x2, ఇది x2 పాయింట్, x2 ఎందుకంటే పాయింట్ x2 y2 కదా, అండ్ x కోఆర్డినేట్ x2, here y కోఆర్డినేట్ is y2, this is y2, x1 y1 and x2 y2. ఈ గ్యాప్ x1 x2 ఈ డిస్టెన్స్ అనేది డెల్టా x అనుకుంటున్నా, డెల్టా x అనుకుంటున్నా. అంటే డెల్టా x అనేది x1 అండ్ x2 మధ్య డిఫరెన్స్,
ఆ గ్యాప్ ఉంటుందా, ఆ గ్యాప్ అంటే డెల్టా ఎక్స్. ఓకేనా, అంటే x2 x1 పక్క పక్కన వాల్యూ చిన్న వాల్యూస్ అనుకోండి, అంటే డెల్టా ఎక్స్ వాల్యూ కూడా స్మాల్ వాల్యూ, వెరీ స్మాల్ వాల్యూ, కానీ మనకు కనపడడానికి కొంచెం దూరం దూరం రాస్తున్నాం. ఇక్కడ దూరం ఉందా సార్ అనుకోవచ్చు, దూరం కాదు, పక్కనే ఉంటుంది. x1 కొంచెం 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 పక్కనే ఉంటుంది అది x2 వాల్యూ అనేది. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ y1 పక్కనే y2 ఉంటుంది. సో టేక్ దిస్ యాజ్ డెల్టా y అంటే y, దిస్ ఇస్ y2 minus y1 డెల్టా y, దిస్ ఇస్ x2 minus x1 డెల్టా x. డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్, డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్. సో ఇది ఏబి జాయిన్ చేయండి, మనకి ఏబి జాయిన్ చేస్తే వస్తుందంటే మనకి సీకెంట్ వస్తుంది. ఏబి జాయిన్ చేస్తే వస్తుంది మనకి సీకెంట్ వస్తుంది. సో వాట్ ఇస్ ద స్లోప్ ఆఫ్ ద లైన్? స్లోప్ ఆఫ్ AB is equals to what is formula? 2 పాయింట్ తెలుసు మనకి, అంటే y2 minus y1 by x2 minus x1, y2 minus y1 by x2 minus x1, x2 minus x1. So what is y2 minus y1? y2 minus y1 అంటే difference of y2 minus y1, difference of y coordinates అంటే delta y is equals to delta y by x2 minus x1 అంటే x2 minus x1 delta x. ఈ డెల్టా ఎక్స్ డెల్టా వై అనేది స్మాల్, వెరీ స్మాల్ వాల్యూస్, 0.001 ఇలా వెరీ స్మాల్ వాల్యూస్. నౌ యాజ్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0, డెల్టా ఎక్స్ అనేది జీరోకి అప్రోచ్ అయింది అనుకోండి, అంటే ఈ మధ్యలో గ్యాప్ లేదనుకోండి, అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ x2 పాయింట్ అనేది ఇక్కడ దగ్గర వస్తుంది, x1 దగ్గర వస్తుంది. గ్యాప్ తక్కువ అయిపోతే ఏమొస్తుంది మనకి, ఈ డెల్టా ఎక్స్ వల్ల చిన్న అయిపోతే ఏమొస్తుంది మనకి, x2 approaches to x1, అంటే గ్యాప్ అనేది లేకుండా జీరోకి అప్రోచ్ ఉంది అనుకోండి, ఈ x2 పాయింట్ కూడా x1 పక్కన వస్తుంది, నియర్ బై వస్తుంది. అంటే సపోజ్ x2 పాయింట్ ఇక్కడ వచ్చింది అనుకోండి, అంటే b పాయింట్ ఇక్కడ వస్తుంది మనకి y కోఆర్డినేట్. అంటే ఇప్పుడు ఒక లైన్ సీకెంట్ వస్తుంది, ఇక్కడ x2 పాయింట్ ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇక్కడ ముందుకు వచ్చింది అనుకోండి, b పాయింట్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ x2 పాయింట్ వస్తే ఇక్కడ వస్తుంది, ఇక్కడికి వస్తే ఇక్కడ వస్తుంది, లాస్ట్ కి x2 ఇక్కడ వస్తే ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తే ఇక్కడ వస్తుంది లాస్ట్ కి. అంటే సీకెంట్ కూడా ఏమవుతుందంటే ఇట్లా టర్న్ అవుతూ వస్తే లాస్ట్ ఫైనల్ ఎలా వస్తుంది మనకి, వెన్ డెల్టా ఎక్స్ అప్రోచెస్ టు 0, అంటే డెల్టా ఎక్స్ అనేది లాస్ట్ కి 0కి అప్రోచ్ అయింది అనుకోండి, అప్పుడు గ్యాప్ x2 పాయింట్ కూడా x1 పక్కనే ఉంటుంది, x1 కి కొంచెం ఆనుకునే ఉంటుంది. అప్పుడు ఈ సీకెంట్ అనేది ఏదైతే వస్తుంది, b పాయింట్ కూడా ఇక్కడ వస్తుంది మనకి, b పాయింట్ కూడా ఇక్కడ వస్తుంది. అప్పుడు ఇక్కడ సీకెంట్ ఏమొస్తుందంటే మనకి సీకెంట్ బికమ్స్ టాంజెంట్ ఇలా వస్తుంది. సీకెంట్ బికమ్స్ టాంజెంట్ యాజ్ డెల్టా ఎక్స్ టెన్స్ టు approaches to 0. As delta x approaches to 0, our secant becomes tangent. So this is the slope of secant. This is the slope of tangent. As delta x approaches to 0, secant becomes tangent. But derivative అంటే ఏంటి? Derivative slope of the tangent కదా, right? So dy by dx ఎలా రాస్తామంటే మనం dy by dx is equals to, అంటే derivative of fy is equals to ఎలా రాస్తామంటే లిమిట్ as delta x tends to 0 కదా, delta x tends to 0 అయితేనే secant becomes tangent. ఎలా రాస్తామంటే as delta x tends to 0, ఇక్కడ రాయాలి సింబాలిక్ గా, delta x tends to 0. What is the slope? delta y by delta x is a finite value. ఎలా వాల్యూ రావాలి? డెఫినెట్ గా ఫైనైట్ వాల్యూ రావాలి, ఇన్ఫైనైట్ వస్తే రాదు డెరివేటివ్. సో దిస్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు ద x. ఓకేనా, సో dy by dx ఈక్వల్స్ టు రాసాం లిమిట్ delta x tends to 0, delta y by delta x. సో ఇట్ షుడ్ బి ఫైనైట్ వాల్యూ. సో దిస్ ఇస్ ద అదర్ జామెట్రికల్ కాన్సెప్ట్ ఆఫ్ డెరివేటివ్. ఏదైనా ఫంక్షన్ y is equals to f of x, differentiable at x is equals to a, differentiable at x is equals to a, అంటే దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే f dash of a is equals to limit s tends to 0 f of a plus h minus f of a by h. అంటే ఇక్కడ దీన్ని ఎలా రాస్తామంటే dy by dx రాయొచ్చు, dy by dx at what point at x is equals to a, at x is equals to a ఇలా రాస్తాం. dy by dx at x is equals to a is equals to, or దీన్ని f dash of a కూడా రాస్తాం. f dash of a అంటే x ప్లేస్ లో a తీసుకున్నాం కదా, అంటే f dash of a అంటే at x is equals to a is equals to limit h tends to 0 f of a plus h minus f of a by h. Alright, at x equals to a కూడా at x equals a దగ్గర ఫైండ్ చేద్దాం మనం. at x equals to a దగ్గర అంటే x ప్లేస్ లో ఏం తీసుకుందాం మనం, a తీసుకుందాం. x ప్లేస్ లో ఏం తీసుకుందాం మనం, a తీసుకుందాం. అంటే ఏమొస్తుంది, dy by dx is equals to x ప్లస్ a తీసుకోండి, x ప్లస్ x తీసుకోండి, f dash of x is equals to limit
h tends to 0, f of x plus h, x place లో ఇక్కడ a తీసుకున్నాం కదా, ఇక్కడ x place లో x తీసుకోండి. సో f of x plus h minus f of x by h, లిమిట్ h tends to 0, f of x plus h minus f of x by h. ఏదైనా ఫంక్షన్ ని, ఎనీ ఫంక్షన్ we can find the derivative or derivative అంటే slope of the tangent, derivative and slope of the tangent by using this formula. dy by dx is equals to f dash of x is equals to limit h tends to 0, f of x plus h minus f of x by h. So this formula is known as first principle అంటారు. దీన్ని ఏమంటారు? ఫస్ట్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ అప్లై చేసుకొని మనం ఫార్ములాస్, మనం ఏ ఫంక్షన్ డెరివేటివ్ అయినా మనం ఫైండ్ చేసుకోవచ్చు. This formula is known as first principle of derivative. అంటే మనం డెరివేటివ్ ఏ ఫంక్షన్ డెరివేటివ్ ఫైండ్ చేయాలన్నా ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ నుండి ఫైండ్ చేస్తాం. ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని మనం డెరివేటివ్ ఫైండ్ చేస్తాం. Now we will find the derivative of any function by using first principle. అంటే చూద్దాం, what is first principle? f dash of x is equals to ఏంటి? ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే లిమిట్ h tends to 0, f of x plus h minus f of x by h. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ నుండి మనం ఏదైనా ఫంక్షన్ డెరివేటివ్ ఫైండ్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఫస్ట్ సపోజ్ ఇట్లా ఫంక్షన్ తీసుకుంటున్నా, f of x is equals to కాన్స్టెంట్ అంటే c అనుకోండి. c అంటే కాన్స్టెంట్, f of x is equals to c అంటే కాన్స్టెంట్. సో దీనిలో బై యూజింగ్ దీని డెరివేటివ్ ఫైండ్ చేయాలి. అంటే దీని డెరివేటివ్ అంటే రేట్ ఆఫ్ చేంజ్. సో f dash of x is equals to ఏంటి ఫార్ములా మనకి ఇదే కదా. సో లిమిట్ h tends to 0, h approaches to 0, f of x plus h అంటే ఫంక్షన్ లో x ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం? x plus h సబ్స్టిట్యూట్ చేయాలి. x plus h కానీ మన వేరియబుల్ x లేదు కదా. x ఉంటే ఏం చేస్తామంటే మనం x ప్లస్ లో x plus s సబ్స్టిట్యూట్ చేస్తాం. సో వేరియబుల్ లేదు కదా, మనం ఇదే తీసుకోవాలి. f of x plus equals to c minus what is f of x value, function value c minus c by h. c minus c cancel కదా, అంటే ఏమొస్తుంది? 0 by h వస్తుంది. 0 by h is equals to 0. అంటే డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ is 0. ఇలా మనం ఫస్ట్ ప్రిన్సిపల్ నుండి ఏ ఫంక్షన్ డెరివేటివ్ అయినా మనం ఫైండ్ చేసుకోవచ్చు. ఓకేనా? డెరివేటివ్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆర్ స్లోప్ ఆఫ్ ద టాంజెంట్. నెక్స్ట్ సపోజ్ f of x is equals to ఎనీ ఫంక్షన్ తీసుకుంటాం. f of x equals to x అనుకుంటున్నాం. f of x is equals to x. సో ఈ ఫంక్షన్ డెరివేటివ్ ఫైండ్ చేద్దాం. సో f dash of x is equals to f dash of x రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకుంటాం? ఇంకా dy by dx అంటాం. dy by dx or y dash కూడా రాస్తాం. సో f dash of x is equals to limit h approaches to 0, h tends to 0. మన ఫార్ములా ఏంటి? f of x plus h కదా, అంటే ఇక్కడ x plus ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? x plus h సబ్స్టిట్యూట్ చేయాలి. ఫంక్షన్ లో x plus ఏం తీసుకోవాలి? x plus h అంటే ఏమొస్తుంది? x plus h మైనస్ f of x కదా, అంటే f of x వాల్యూ x by h. సో x cancel, limit h approaches to 0, h by h. సో h ones are is equals to 1. అంటే డెరివేటివ్ ఆఫ్ x is 1. అంటే dy by dx of x is equals to 1. Derivative of the function x is 1. Therefore f dash of x is equals to 1. సో దీని ఎలా రాస్తామంటే మనం d by dx of y అంటే x కదా, d by dx of x అంటే డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ x is equals to 1. డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ x with respect to x is equals to 1. సో ఇలా మనం ఏ ఫంక్షన్ అయినా సరే డెరివేటివ్ we can find by using first principle of derivative. దీన్ని ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ అంటాం. These are derived formulas. అంటే మనం ఇంతకుముందు ఏం చేసినాం అంటే మనం డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ చెక్ చేసుకున్నాం by using first principle and derivative of x. సో డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంత వచ్చింది మనకి? 0. dy by dx of constant is 0. dy by dx అంటే derivative of constant is 0. Derivative of x, dy by dx of x is equals to 1. ఆల్రెడీ చెక్ చేస్తున్నాం రెండు మనం by using first principle. సో ఇవన్నీ కూడా చెక్ by using first principle చేస్తే వాటి డెరివేటివ్స్ ఇవన్నీ
బై యూజింగ్ ఫస్ట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ ఇవన్నీ. ఓకేనా? ఈ ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువ యూజ్ అయితే మనకి ప్రతిసారి ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి చేయలేము మనం. కొన్ని ఫార్ములాస్ డైరెక్ట్ గుర్తు పెట్టుకుంటాం. ఒక్కసారి చూడండి. dy by dx of constant, derivative of constant is 0 and dy by dx of x is 1. dy by dx of x power n, x power n లో ఫార్మ్ ఉందనుకోండి, n into x power n minus 1. ఇవన్నీ డెరైవ్డ్, అంటే ఆల్రెడీ బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ ఇవన్నీ. ఓకేనా? dy by dx of 1 by x is minus 1 by x square and dy by dx of e power x is e power x, dy by dx of log x is 1 by x, dy by dx of a power x is a power x log a, dy by dx of root x is 1 by 2 root x. ఇవన్నీ ఆల్జీబ్రైక్, ఇవన్నీ లాగరిథమిక్ ఆల్జీబ్రైక్. అంటే మనకి ఇది ఇంపార్టెంట్. dy by dx of x power n అంటే n into x power n minus 1 అంటే x power 3 x power 4 ఉందనుకోండి, ఈ ఫార్ములా అప్లై చేస్తాం మనం. నెక్స్ట్ dy by dx of కాన్స్టెంట్ ఏదైనా dy by dx of నంబర్ ఉందనుకోండి, దట్ ఇస్ ద డెరివేటివ్ 0. నెక్స్ట్ ట్రిగోనమెట్రిక్. dy by dx of sin x ఒక ఫంక్షన్ ఉందనుకోండి, sin x is cos x, derivative of cos x is minus sin x and derivative of tan x is secant square x, derivative of cot x is minus cosec square x, secant x is secant x into tan x, cosec x derivative minus cosec x into cot x. ఇవి ట్రిగోనమెట్రిక్ డెరివేటివ్స్. ట్రిగోనమెట్రిక్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, sin x, cos, tan, cot, secant, cosec, వాటి డెరివేటివ్స్ ఇవి. నెక్స్ట్ ఎనీ టూ ఫంక్షన్ u of x and v of x టూ ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి, వాటి డెరివేటివ్ వేస్తాం. అంటే dy by dx of u plus v రెండు ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి, అంటే u కి సెపరేట్ డెరివేటివ్ వేస్తాం ప్లస్ v కి సెపరేట్ చేస్తాం. అంటే ఎలా వేస్తాం? du by dx ప్లస్ dv by dx. నెక్స్ట్ మైనస్ ఉందనుకోండి, డిఫరెన్స్ ఆఫ్ టూ ఫంక్షన్స్. ఇక్కడ u of x అనేది ఒక ఫంక్షన్ ఇన్ x, ఇది v of x ఫంక్షన్ ఇన్ x. సో వీటి కూడా ఎలా వేస్తాం అంటే du మైనస్ du by x du by dx మైనస్ dv by dx రాస్తాం. నెక్స్ట్ dy by dx of k ఇంటూ ఎనీ ఫంక్షన్ ఉందనుకోండి, k అంటే కాన్స్టెంట్. ఫస్ట్ ఏం చేస్తాం అంటే ఆ కాన్స్టెంట్ బయటికి రాసి du by dx రాస్తాం. కాన్స్టెంట్ గా 0 అనుకోవద్దు ఇక్కడ, అంటే ఇక్కడ ఫంక్షన్ ఉంది ఆల్రెడీ మనకి. ఓన్లీ కాన్స్టెంట్ ఉంటే 0 ఇస్తాం, ఓన్లీ కాన్స్టెంట్. ఇక్కడ ఓన్లీ కాన్స్టెంట్ కాదు, k ఇంటూ ఫంక్షన్ ఉంది అంటే టోటల్ ఫంక్షన్, అది కాన్స్టెంట్ కాదు. నెక్స్ట్ ప్రోడక్ట్ రూల్. ప్రోడక్ట్ రూల్ అంటే టూ ఫంక్షన్స్ f of x ఇంటూ g of x ఉన్నాయి అనుకోండి, ప్రోడక్ట్ sin x ఇంటూ cos x ఉంది. ఆ ప్రోడక్ట్ ఉంటే ఎలా చేయాలంటే dy by dx of uv, దీని ప్రోడక్ట్ రూల్ అంటాం మనం. u into dv by dx plus v into du by dx or dv by dx ని v dash అంటాం మనం. f dash రాస్తే f ని f dash అంటాం కదా, డెరివేటివ్ ఆఫ్ v అంటే v dash ప్లస్ v into du by dx అంటే u dash. u dash అంటే డెరివేటివ్ ఆఫ్ u du by dx, v dash అంటే డెరివేటివ్ ఆఫ్ v dv by dx. నెక్స్ట్ కోషెంట్ రూల్. అంటే కోషెంట్ ఉందనుకోండి, అంటే x by x ప్లస్ 2 అలా ఉందనుకోండి, దానికి అప్పుడు మనం u by v ఫామ్ లో ఫ్రాక్షన్ ఫామ్ లో అప్లై చేయాలి. అది కోషెంట్ రూల్ అప్లై చేస్తాం. కోషెంట్ రూల్ ఏంటంటే v into du by dx మైనస్ u into dv by dx by v స్క్వేర్ ఆర్ du by dx ని మనం u dash అంటాం, v u dash మైనస్ u v dash by v స్క్వేర్. ఇది కోషెంట్ రూల్. ఇది ప్రోడక్ట్ రూల్, ఇది కోషెంట్ రూల్. మీరు ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ఈ ఫార్ములాస్ నేర్చుకోవాలి, 100% ఈ ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఈ ఫార్ములాస్ నేర్చుకుంటేనే మనకి ఈజీ అవుతుంది చేయడానికి. అంటే ఇది అవసరం లేదు, u ప్లస్ అంటే రెండు ఫంక్షన్స్ డైరెక్ట్ చేస్తాం, u మైనస్ చేస్తాం. ఇది ప్రోడక్ట్ రూల్ కావాలి, డెఫినెట్ ప్రోడక్ట్ రూల్ కోషెంట్ రూల్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఫంక్షన్స్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఉంటాయి మనకి, అండ్ ఫ్రాక్షన్ u by v ఫామ్ లో కోషెంట్ కూడా ఉంటుంది మనకి. అండ్ ఇవి కూడా నేర్చుకోవాలి. ఎక్స్ పవర్ n, దీంట్లో ఎక్స్ పవర్ n ఇంపార్టెంట్. అంటే ఎక్స్ పవర్ సంథింగ్ ఉంటే ఈ ఫార్ములా ప్లస్ అండ్ సైన్ కాస్ ట్రిగోనమెట్రిక్ డెరివేటివ్స్ ఆఫ్ ట్రిగోనమెట్రిక్ ఫంక్షన్స్, ఇవన్నీ డెఫినెట్ గా నేర్చుకోండి. నేర్చుకుంటే వి విల్ డూ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం మనం. సపోజ్ y is equals to n ఫంక్షన్ అనుకోండి, y is equals to x by x power 3, y is equals to x power 3 అంటే దాని డెరివేటివ్ ఫైండ్ చేయాలి. ఫైండ్ dy by dx అంటే మనకి ఫైండ్ dy by dx ఫైండ్ చేయాలి. ఓకేనా? వి డోంట్ నో దట్ ఫార్ములా, x power 3 ఫార్ములా తెలియదు మనకి, ఓన్లీ x 1 అనుకున్నాం, కాన్స్టెంట్ 0, x power 3 తెలియదు కదా. అంటే అదే ఫార్మ్ ఉంది, x power n ఫార్మ్ ఉంది అనుకోవాలి. x power x power సంథింగ్ ఉంది కదా, అంటే దాని సంథింగ్. సో బోత్ సైడ్స్ ఏమైనా డిఫరెన్షియేషన్ చేద్దాం విత్ రెస్పెక్ట్ dy by dx of is equals to both sides డిఫరెన్షియేషన్ చేయాలి, dy by dx of x power 3 అంటే ఇదే ఫామ్ లో ఉంది, dy by dx of x power n అంటే ఏమొస్తుంది డెరివేటివ్ n into x power n ఇది రాయాలి మనం, n into x power n minus 1 అంటే ఇక్కడ n ఏంటి 3 కదా, అంటే 3 into
x power n minus 1 3 minus 1 n into x power n minus 1 ఇలా రాస్తాం. అంటే 3 minus 1 ఎంత 2 అంటే డెరివేటివ్ వస్తుంది 3 into x square 3 into x square du x power 3 డెరివేటివ్ ఎంత 3 into x square. అదే x power 4 ఏమొస్తుంది చెప్పండి. x power 4 ఏమొస్తుంది సపోజ్ d by dx of x power 4 సేమ్ ఫార్ములా అప్లై చేయండి. d by dx of x power 4 సేమ్ ఫార్ములా n into x power n minus 1 అంటే 4 పవర్ ఉంటే x పవర్ ఏదైనా నంబర్ ఉంటుంది సార్ మనకి అంటే ఈ పవర్ అనేది ముందుకు రావాలి. వేరియబుల్ ఒకటి తగ్గించుకోవాలి అంటే పవర్ తగ్గించుకోవాలి 4 minus 1 అంటే 4 into x power 3 వస్తుంది. 4 into x power 3 x power 3 ఏం వచ్చింది మనకి ఈ 3 ముందుకు వస్తుంది పవర్ ఒకటి డిక్రీజ్ చేసుకోవాలి 3x square x power 4 ది 4x power 3 అదే x power 5 డైరెక్ట్ రాయొచ్చు మనం x power 5 ది d by dx of x power 5 is equals to అంటే 5 into x power 4 by using this formula. ఈ ఫార్ములా ఎవ్రీ టైం అప్లై చేసుకోవాలి. n minus 1 రాకుండా డైరెక్ట్ గా 5 minus 1 అంటే 4 5 into x power 4 వస్తుంది. ఓకేనా ఇలా గుర్తు పెట్టుకోవాలి ఇవి మనం అంటే x power 5 సపోజ్ x power 100 ఉంది అనుకోండి దాని డెరివేటివ్ ఎంత వస్తుంది పవర్ 100 కదా 100 ముందుకు రావాలి 100 into x power 99 100 minus 1 అంటే 99 వస్తుంది అంటే 100 into x power 99 వస్తుంది. సపోజ్ మన ఫంక్షన్ అనేది cos x sin x ఇలా ఉంది అనుకోండి d by dx of x plus e power x ఉంది d by dx of x plus e power x అంటే ఇది x ఫంక్షన్ e power x ఫంక్షన్ కాన్స్టెంట్ కాదు. కాన్స్టెంట్ ఉంటే వేరియబుల్ ఉండదు x ఉండదు అంటే టూ ఫంక్షన్స్ కదా అది ఎలా సపరేట్ చేయాలి దీనికి. సో d by dx of x రాసాం ప్లస్ d by dx of e power x సో d by dx of x ఏంటి మనకి 1 d by dx of x is equals to 1 దీని ప్లేస్ ఏం రాసాం 1 రాసాం 1 d by dx of e power x సో d by dx of e power x is e power x సేమ్ ఉంటుంది సో e power x this is the derivative of the function x plus e power x. ఇలా ఈ ఫార్ములాస్ పర్ఫెక్ట్ నేర్చుకోండి డిఫరెన్షియేషన్ ఈజీ దీని అంత ఈజీ చాప్టర్స్ మనకు ఉండదు. అండ్ ఈ పర్ఫెక్ట్ వస్తేనే మనకి 10th చాప్టర్ దీనికి లింక్ అయి ఉంటుంది టోటల్ గా 10th చాప్టర్ కూడా అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ 9th చాప్టర్ 10th చాప్టర్ ఇంటర్ లింక్ ఉంటాయి రెండు. ఈ 9th చాప్టర్ 10th చాప్టర్ రాదు మనకి. ఈ 9th and 10th చాప్టర్స్ రెండు అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ అండ్ డిఫరెన్షియేషన్ వెరీ వెరీ హై వెయిటేజ్ చాప్టర్స్ ఇవి అంటే ఫుల్ స్కోరింగ్ చేయొచ్చు ఎంసెట్ అయినా సరే ఐపీఎస్ సరే 50% ఈ రెండు చాప్టర్ నుండి మన క్వశ్చన్లు వస్తాయి మనకి. ఓకేనా పర్ఫెక్ట్ గా ఈ ఫార్ములాస్ నేర్చుకోండి అండ్ వి విల్ డూ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సెల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకేనా ఈ ఫార్ములాస్ మర్చిపోకండి డెఫినెట్ గా ఇవాళ ఈ ఫార్ములాస్ కంప్లీట్ చేసుకోండి ఫార్ములాస్ నేర్చేసుకోండి చాప్టర్ మొత్తం అయిపోతుంది మనకి ఏమి ఉండదు. ఓకేనా.